నీలం సంజీవారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. 1956 నవంబర్ 1వ తేదీన స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడ్డది. అదే రోజు నుంచి నీలం సంజీవారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా పనిచేశారు. నీలం సంజీవారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం డిస్టిక్లో జన్మించారు. తర్వాత బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ కంప్లీట్ చేసి క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్నాడు. క్విట్ ఇండియా మూవ్మెంట్లో పాల్గొన్నందుకు అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు జైల్లో పెట్టారు. 1946 సంవత్సరంలో నీలం సంజీవారెడ్డి గారు మొట్టమొదటిసారిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిచిండు. ఇప్పుడున్న డ్యామ్లు శ్రీశైలం డ్యామ్ కానీ నాగార్జున సాగర్ డ్యామ్ కానీ ఆయన హయాంలోనే కట్టినవి. తర్వాత శ్రీశైలం డ్యామ్కి నీలం సంజీవారెడ్డి సాగర్గా పేరు మార్చారు. నీలం సంజీవారెడ్డి గారు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిండు. ఇక్కడ నీలం సంజీవారెడ్డి గారు ఒకసారి భారత రాష్ట్రపతిగా, ఒకసారి లోక్సభ స్పీకర్గా, 3 సార్లు ఎంపీగా, 2 సార్లు యూనియన్ మినిస్టర్గా మరియు డిప్యూటీ సీఎంగా ఆంధ్ర రాష్ట్రానికి పనిచేశారు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.